విశాఖ నగరంలోని జగదాంబ జంక్షన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి యువతిపై దాడి చేశాడు. యువతిని కొట్టి అసభ్య పదజాలంతో దూషించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు వెంటనే స్పందించి దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. మానసిక పరిస్థితి బాగోలేదని ఆసుపత్రికి తరలిస్తామని పోలీసులు తెలిపారు. మానవతా దృక్పథంతో బాధితురాలు నిందితుడిపై పోలీసు కేసు పెట్టడానికి నిరాకరించింది. నన్ను ఎందుకు కొట్టాడు ఏంటి అని కొట్టి బూతులు తిట్టి ఆయన వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు జగదాంబ జంక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. అండ్ ఇది సంక్రాంతి సీజన్, షాపింగ్ జనాలు ఫుల్ ఉన్నారు. ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు, నాట్ ఈవెన్ 1%. అక్కడ అందరూ అదేదో సినిమా చూస్తున్నట్టు చూసి ఇంకొక పెద్ద మనిషి వచ్చేమో మీకు తెలిసిన వాళ్ళు కాదా, మీ హస్బెండ్ కాదా అంటున్నారు. నేను ఇక్కడ మీకు అతని ఫోటో చూపిస్తాను, అతను నాకు రిలేటెడ్ లాగా అనిపిస్తున్నాడా అనేది నాకు అర్థం కాలేదు. ఐ వాజ్ క్లూలెస్. అసలు ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి, ఏం మాట్లాడాలి నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఐ కాల్ మై పీపుల్ ఎట్ మై ఆఫీస్, దే కేమ్ అండ్ టుక్ మీ. ఆ తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. కాల్ చేస్తాను, ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తే అతను వచ్చారు. పి శ్రీనివాస్ రెస్పాండెడ్ వెరీ వెల్. అతను వెళ్ళి చెక్ చేశారు కూడా అక్కడ ఎవరైనా దొరుకుతారో. వాడు దొరకడు, ఎందుకంటే అక్కడ ఆటో స్టాండ్ లో కొంతమందిని అడిగితే అతనేమో పిచ్చోడు, లేదంటే శ్మశానంలో ఉంటాడు, వాట్ ఎవర్, అతను ఏదైనా కొన్నాయి. అలాగా కొట్టడానికి అసలు లేదు, అతను నన్ను కొట్టడానికి లేదు, నా మీద అలా నోరేసుకొని పడిపోవడానికి లేదు. హలో ఎవ్రీవన్, నేను విజయ్ రుద్ర. ఇక్కడ జగదాంబ దగ్గర ఒక చిన్న ఇష్యూ అయింది 2 days బ్యాక్. జగదాంబలో రాజసా పోస్టర్ ఉంది, అక్కడ ప్రభాస్ పిక్చర్కి క్లిక్ చేస్తుంటే అతనికి నేను పిక్చర్ తీసాను అనుకోనని చెప్పి అతను నన్ను స్లాప్ చేసి బూతులు తిట్టి వెళ్ళిపోయాడు అనమాట. నేను అది ఇన్స్టాగ్రామ్లోనూ సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దిశ పోలీస్ స్టేషన్లో కూడా మనం కంప్లైంట్ ఇచ్చాము. పి శ్రీనివాస్ సార్ దాన్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తా అన్నారు. నెక్స్ట్ దాన్ని దివాకర్ సార్ కొంచెం ముందుకు తీసుకెళ్లారు. అతను నేను ఇచ్చిన పిక్చర్ కానీ ఏమీ క్లారిటీ లేదు, కంప్లైంట్ కూడా నేనేం ఫైల్ చేయలేదు. బట్ సార్ దాన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకొని వైజాగ్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ ఉమెన్ అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్లారనమాట. అతని మార్నింగ్ 4:30కి డీటెయిల్స్ ఏం లేకపోయినా కూడా ఎలాగోలా తీసుకోవాలి అని చెప్పి అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఇక్కడికి. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ సపోర్టెడ్ మీ వెరీ వెల్ అండ్ ఐ బిలీవ్ వైజాగ్ విల్ బి ద సేఫెస్ట్ ప్లేస్. అండ్ అతను మెంటల్ కండిషన్ అది ప్రాపర్గా లేదని చెప్పి అతనితో మాట్లాడితే అర్థమవుతుంది. ఈజ్ లైక్ కరోనా మెడిసిన్ నేనే క్రియేట్ చేశాను అలాంటివన్నీ చెప్తున్నాడు అనమాట. అది ఎవిడెంట్గా ఉంది, అతను క్లియర్గా లేడు అని. బట్ స్టిల్ అతను నాతో బిహేవ్ చేసింది అయితే ప్రాపర్గా కాలేదు. సో సార్ దివాకర్ సార్ ఏమన్నారంటే వీళ్ళు లైక్ మెంటల్ హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేస్తాము, అతనికి ఏమైనా కూడా మేము ట్రీట్మెంట్ అది చూస్తామన్నారు. ఐఎమ్ హ్యాపీ దట్ సార్ టుక్ దిస్ వెరీ వెల్. హీ హ్యాండిల్డ్ ఇట్ వెరీ ప్రొఫెషనల్లీ. మహారాణిపేట పోలీస్ స్టేషన్కి దివాకర్ సార్కి, పి శ్రీనివాస్ సార్కి, దిశ పోలీస్ స్టేషన్ సిపి సార్కి, మెయిన్లీ టు ద సిపి సార్ who made this Vizag city safer. I'm very happy that the police stood beside me. Thank you so much.